ఒక 5 నిమిషాలు వెయిట్ చేయండి. మీకు 5 నిమిషాల్లో సబ్బు బియ్యపు కరకరలాడేటువంటి పునుగులు తయారు చేసేస్తాను. ఒక 5 నిమిషాలు వెయిట్ చేయండి బంగారులో. కరకరలాడేటువంటి పునుగులు తయారు చేసే దాంట్లో తయారీ విధానంలోకి మనం వెళ్దాం. ఇప్పుడు ముందుగా నానబెట్టిన సబ్బు బియ్యాన్ని కొంచెము లైట్గా మిక్సీకి వేసుకోవాలి. బాగా సబ్బు బియ్యం అంతా బాగా మిక్సీ అయిన తర్వాత దానికి ఆ మిక్సీకి చాలినంతటువంటి పచ్చిపిండి కలుపుకోవాలి. మరీ లూజ్గా ఉండకూడదు, కొంచెం మనం బాణట్లో వేసేటప్పుడు ముద్దగా ఉండేటట్టు పచ్చిపిండి కలుపుకొని కరకరలాడేటటువంటి ఉండాలి. ఇప్పుడు మనము ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, శనగపప్పు, అల్లము ఇవన్నీ ముందరగా తరిగి పెట్టుకోవాలి. ముందుగా నడతారని చెప్పి నేను ముందుగానే 4 గంటల ముందు సబ్బు బియ్యం నానేసేసాను పెరుగులో. ఇప్పుడు మనము సబ్బు బియ్యము పెరుగులో సబ్బు బియ్యం మిక్సీకి వేసిన తర్వాత దాంట్లోకి మనం పచ్చిపిండి కలుపుకోవాలి. ఈ విధంగా పచ్చిపిండి కలిపి బాగా సాఫ్ట్గా రావాలి. పచ్చిపిండి కలిపిన మిశ్రమంలోకి ఇప్పుడు మనము ఆనియన్స్ కలపాలి. ముందరగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ దీంట్లో కలిపి తర్వాత నెక్స్ట్ అల్లం ముక్కలు ముందరగా కట్ చేసి అల్లం ముక్కలు వేసుకోవాలా. కొత్తిమీర, కరివేపాకు, శనగపప్పు ఇన్ని ముందర తీసి పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలు పిల్లలకైతే మాత్రము పచ్చిమిరపకాయలు వేయద్దు, ఎందుకంటే వాళ్ళకి నోరు మంట పడుతుంది కాబట్టి వాళ్ళకి పచ్చిమిరపకాయలు లేకుండా ఈ విధంగా కలుపుకొని ఈ కలుపుకున్న మిక్సర్ని కొంచెం పక్కన పెట్టుకొని ఇప్పుడు మనము బాణం రెడీ చేసుకోవాలి. ఇప్పుడు బాణంట్లో కాగిన నూనెలో మనము ఈ మాదిరి ఉండలు చేసుకొని చిన్న ఉండలు చేసుకొని ఒక్కొక్కటి చిన్నగా జారు పెడతారు. ఉన్న కాలుతున్న పురుగులు ఇప్పుడు మనము ఈ బాగా కాలిన తర్వాత ఈ పురుగుల్ని ఈ విధంగా గరిటెలో తీసుకొని ఇట్లా దీంట్లో బౌల్లో వేసుకుంటే టిష్యూ పేపర్ వేసిన బౌల్లో వేసుకుంటే నూనె లాగే కరకరలాడేటువంటి సబ్బు బియ్యపు పునుగులు రెడీ. దీంట్లో కనుక ఎర్రకారం కానీ పండు మిరపకాయల పచ్చడి కానీ వేసుకొని తింటే అబ్బా అమోఘం. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి. మీరు కూడా ఇదే మాదిరి నా మాదిరి చేసి మీరు కామెంట్ పెట్టండి. ఓకేనా? ఉంటాను.